మాతో ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు, ముఖ్యమంత్రి అయినరు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. కానీ వ్యాపారస్తులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న రిలయన్స్, మొన్న డీమార్ట్, ఈరోజు వచ్చేసి వాల్మార్ట్ను తీసుకొస్తామని చెప్పేసి కేటీఆర్ గారు ప్రకటించడం జరిగింది. వారికి భూమి ఇచ్చి సహాయ సహకారం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఒక 2000 కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకటి మాత్రం ఆలోచించడం లేదు ప్రభుత్వం. 2 లక్షల కుటుంబాలు, ఒక్కొక్క జిల్లాకు 2 లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. వ్యాపారస్తులు రోడ్ల మీద పడతారు, వ్యాపారస్తులు నమ్ముకొని పనిచేసేటోళ్ళు రోడ్ల మీద పడతారు. అది మాత్రం గ్రహించడం లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఇలాంటి కార్పొరేట్ సంస్థలు, డీమార్ట్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు వాల్మార్ట్ తీసుకొస్తానంటారు, తప్పకుండా వాల్మార్ట్ను మాత్రం ఇక్కడ తీసుకొస్తే మాత్రం ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి మేము వ్యాపారస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలుపుతున్నాం. అంతేకాదు వ్యాపారస్తుల యొక్క డిమాండ్స్ను పట్టించుకోవాలి. ఈ నెల 14న మేము బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినాం. నేరెళ్ల వేణుమాధవ ప్రాంగణం పబ్లిక్ గార్డెన్ తెలంగాణ వ్యాప్తంగా. మే 14 రోజు, ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపార సంస్థలు అందరూ కూడా బంద్ పెట్టి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ వాల్మార్ట్ను ఇటువంటి వాటికి మరి ఎందుకు కోఆపరేట్ చేస్తుంది? ఏదైనా ఒక పరిశ్రమలు తీసుకురావాలి. ఇక్కడ ఏం లేవో అవి తీసుకురావాలి. కానీ ఇక్కడ పప్పులు అమ్ముతున్నారు, ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు అవో తీసుకురావాలి. కానీ పప్పులు అమ్ముతున్నారు, ఉప్పులు అమ్ముతున్నారు, సబ్బులు అమ్ముతున్నారు, కంప్యూటర్లు అమ్ముతున్నారు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్స్, బట్టలు, బూట్లు అన్నీ అమ్ముతారు. ఇక్కడ లాస్ట్కు చేపలు కూడా అమ్ముతారు, చికెన్ కూడా అమ్ముతారు. మరి ఇదే సంస్థలను ఎందుకు తీసుకొస్తాను మీరు ఈ జిల్లాలకు? దీనివల్ల మీకు ఏం లాభం మాకు అర్థమవుతలేదు. ఒక 2000 కుటుంబాల కోసం చూసుకున్నాను. ఇక్కడ లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. దయచేసి ముఖ్యమంత్రి గారు, దయచేసి కేటీఆర్ గారు, మీకు 2 చేతుల దండం పెడతాను. మీకు ఓట్లు వేసిన పాపానికి మీకు 2 చేతుల దండం పెడతాను. తప్పకుండా మీరు వ్యాపారస్తులను గుర్తించుకోవాలి. ఈ వాల్మార్ట్ను వెనుక పంపాలి. మీరు ఇమీడియట్లీగా ప్రకటన చేయాలి. లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. మా చేతిలో ఓట్లు ఉన్నాయి, వాళ్ళ చేతిలో కోట్లు ఉన్నాయి. మరి మీకు ఓట్లు కావాలన్నా కోట్లు కావాలన్నా మీరే తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి గారు, వ్యాపారస్తుల ఐక్యత, వ్యాపారస్తుల ఐక్యత, వ్యాపారస్తుల ఐక్యత.